నమస్తే, నా పేరు శివారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపద సృష్టించడంలో వేగం పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎన్నికల సమరంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టిస్తా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను సుఖశాంతులతోనూ సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి అన్నిక మౌలిక వసతులు కల్పిస్తాను, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతాను అన్నటువంటి మాటలను నిజం చేసే విధంగా ముందుకు సాగుతున్నట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ప్రధాన శాఖలన్నీ కూడా టోల్ ట్యాక్సులు వసూలు చేయడానికి సిద్ధమైనట్టు ఇప్పటికే సమాచారం. పాపికొండలు లేదా ఆ ప్రాంతాల్లో వ్యవహరించే బోటుకి అదనంగా వేల రూపాయల ట్యాక్స్ విధించి ఆ ట్యాక్స్ పెరిగినటువంటి సొమ్ముని ప్రజల దగ్గర టికెట్ల రూపంలో వసూలు చేసేదానికి బోటు యజమానులు సిద్ధమవుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బోటు షికారు వెళితే నీ నడ్డి విరిగినట్టే అనేటటువంటి సూచనలు స్పష్టంగా కనపడిపోతున్నాయి. 100 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి బోటుకి ఈనాడు ప్రభుత్వము 1500 రూపాయలు వసూలు చేయడానికి సిద్ధపడింది. అదేవిధంగా 300, 400 వసూలు చేస్తున్నటువంటి బోటుకి 4000 రూపాయలు వసూలు చేయడానికి సిద్ధపడింది. అనగా 100కి 1500 అంటే అది ఎన్ని రెట్లు ప్రభుత్వం ట్యాక్స్ పెంచిందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. అంటే దాదాపు 50 రూపాయలు 30 రూపాయలు బోటుకు టికెట్ వసూలు చేసే పరిస్థితి నుంచి ప్రభుత్వం ఎలాగైతే 10 నుంచి 20% అంటే 20 వంతులు పెంచిందో అదేవిధంగా పర్యాటకులకు కూడా టికెట్ ధరగా పెరిగిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాగే అటవీ ప్రాంతంలో ప్రయాణించి, అనగా మనం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఏదైనా ఫారెస్ట్ దాటి ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా అటవీ శాఖ అధికారులకు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి కూడా తొందరలో రాబోతుంది. ఎందుకు అంటే ఎన్విరాన్మెంటు ఫారెస్ట్ సంరక్షణ ఛార్జెస్ అని చెప్పేసి అటవీ శాఖ వారు టోల్ వసూలు చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా కూడా పూర్తిగా అర్థమైపోతుంది. అనగా మన ఊరి నుంచి మరొక అటవీ ఊరికి వెళ్ళే మధ్యలో ఏదైనా అటవీ ప్రాంతం గాన ఉంటే తప్పకుండా మనం కూడా అటవీ అధికారులకు లేదా అటవీ శాఖ వారు పెట్టిన టోల్ ట్యాక్స్లు కట్టి మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఓవరాల్గా సంపద సృష్టిస్తాం, రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్తాం అన్నటువంటి మాటలు, సంపద సృష్టి అంటే ఈ విధంగా ప్రజలకు భారం వేయడమా అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన విషయం. గతంలో అంటే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ హైవేస్లో బాగా రద్దీగా ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి రద్దీగా తిరిగేటటువంటి రోడ్లకి కొంతమేర టోల్ వసూలు చేస్తే ఆ రోడ్ల మెయింటెనెన్స్కి కొంత ఉపయోగంగా ఉంటుంది, రాష్ట్రానికి కూడా కొంతమేర ఆర్థికంగా బరువు తగ్గుతుందని ఆనాడు ప్రయత్నాలను ఈరోజు కూటమిలో ఉన్న ప్రభుత్వము, ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి కొన్ని న్యూస్ పేపర్స్ ఆనాడు చిలువలు పలవలుగా రాసి రాష్ట్రం మొత్తం ఒక స్థాయిలో చర్చ జరిగే విధంగా పేపర్లలో ఎక్కించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక ప్రయాణించడానికి వీలు లేకుండా ప్రతి వెహికల్కి, ప్రతి బస్సుకి, ప్రతి ఆటోకి ఇక ట్యాక్సులు విధించబోతుంది. ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే మీరు ట్యాక్సులు కట్టాలి. ఆటో రిక్షా పుల్లర్స్ అయితే అసలు ఇంకా జీవించలేరు, వారి యొక్క సొమ్మంతా కూడా ఈ రోడ్డు ట్యాక్సులు కట్టడానికో మరొక దానికో సరిపోతుంది అనేటటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్ని ఆనాడు క్రియేట్ చేసి జగన్ని ఒక భూతంలాగా చేశారు. జగన్ విధానాలను కూడా భూతంలాగా చూపించారు. కానీ అదే విధానాల్ని ఇదే సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వము ఇదే రోజు రోడ్డు ఒక అటవీ ప్రాంతాన్ని క్రాస్ చేసిపోతే అటవీ ట్యాక్సులు కట్టాలి, ఒక పర్యాటకుడు లేదా ఒక సరదాగా బోట్ షికారు చేద్దామనో లేకపోతే తన పిల్లలను తీసుకొని ఏ పాపికొండలో విహరించాలనే ప్రయత్నం చేస్తే మాత్రము ఆనాడు కట్టినటువంటి రూపాయికి ఈనాడు కట్టబోయే 15 రూపాయలు, అనుకంటే ఒక్కటికి 15 రూపాయలు ట్యాక్స్ పెంచారు. కాబట్టి అన్ని వంతులు మనం ఎక్కువ కట్టి ప్రజల నడ్డి వంచే ప్రయత్నం చేస్తున్నారు వీరు ఆనాడు ఎన్ని రకాల ఆరోపణలు చేశారంటే చెత్త వసూలు చేస్తున్నందుకు, అంటే చెత్త కలెక్ట్ చేసుకుని డంపింగ్ యార్డ్లో పడేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేర ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేసింది మున్సిపాలిటీలు, పంచాయతీ పరిధిలో. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, ఇదే పవన్ కళ్యాణ్ గారు, మరొకరు, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ
చెత్త మీద పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం, చెత్త ముఖ్యమంత్రి, చెత్త వెధవ జగన్మోహన్ రెడ్డి అని నానా మాటలు, నానా రకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి ఈ ప్రభుత్వము ఈనాడు ఆ చెత్త మీద ప్రభుత్వం వసూలు చేయడం లేదా, ప్రతిదీ చేస్తూనే ఉన్నదనేది మాత్రం ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆనాడు ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేయబోతే మాత్రం ఒక దుర్మార్గపు చర్య. అదే పని ఈరోజు వీళ్ళు చేస్తుంటే మాత్రం అది సంపద సృష్టించడము, ప్రజలకు సౌకర్యం చేసినట్టుగా ఉండడము అనే రకమైనటువంటి విధానములో ప్రజలను అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఓవరాల్గా చెప్పదలిచింది ఏంటంటే, రాష్ట్రాన్ని సంతోషపెడతాను, ఒక నిర్దిష్టమైనటువంటి వృద్ధికి తీసుకొస్తాను, చక్కని సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతానని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఈనాడు ఈ రకాలైనటువంటి పన్నులు చూస్తూ ఉంటే ప్రజల నడ్డి విరచడమే కాదు కదా, వాళ్ళను ఒక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి భారానికి గురి చేయడం అనేది జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి ఏదో ఒక ఉత్తమమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక నాయకుడుగా ఎదగవలసింది, నాయకుడు మంత్రి అవుతాడని మాత్రం ఆశించలేదు. కానీ ఆశించనిదే జరుగుతుంది. ఓవరాల్గా ప్రజలకు మాత్రం భారం తప్పదని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.